జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ చూసి తర్వాత అక్కడికి వెళ్తే బాగుంటుండే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ రియాక్షన్ కూడా అర్థమయ్యేది కదా, వీళ్ళకి అర్థమైతే బాగుండేది సంభవం. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ చేపట్టారు. నేను దాని గురించి నేను చెప్పేది. ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి అక్కడికి వెళ్ళినట్టుంటే అప్పుడు ఇక్కడ మాట్లాడలేదనే అపప్రదం ఉండేది కాదు. అది జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉందంటారా? ఆయనకి నష్టం అండి వెళ్తే, నేను అనుకోవటం, నా అభిప్రాయంలో ఆయనకు వెళ్తే నష్టం. దట్స్ ఇట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసినంతవరకు ఉండదండి. ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ఉండటమే ఇష్టపడతారు. ఇంతకుముందు ఆయనకు అన్యాయం జరిగింది కదా కాంగ్రెస్ పరిపాలనలో. అందుకని నాకు తెలిసినంతవరకు ఆయన వెళ్ళకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఆయన స్వతంత్రంగా పోటాడితేనే ఆయనకున్న చరిష్మా నిలబడుతుంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి వైసీపీ సపోర్ట్ చేస్తుందని కూడా కొన్ని ప్రచారాలు అయితే వస్తున్నాయి సార్, వార్తలు కూడా. అవి వాస్తవం కాదు కదా, ఏమవుతుందో చూద్దాం. అది ప్రచారాలే కదా, వాస్తవం చూద్దాం. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ని వ్యతిరేకించి చేసే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పరిపాలన ఎందుకు చక్కగా ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం మంచిది. ఆయన వరకు ఆయన వ్యక్తిగతంగా చూసుకుని ఆయన పార్టీని ఆయన జాగ్రత్తగా రాష్ట్రంలో కాపాడుకుంటూ ఉంటే నెక్స్ట్ టైం కన్నా ఆయనకి మంచి ఆపర్చునిటీ వస్తుండొచ్చు. సార్, నిన్న జరిగిన ఢిల్లీ ధర్నాలో నిఖిలేష్ యాదవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఆపర్చునిటీస్ ఉండే, వాళ్ళ అవకాశవాదులు. కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా చెయ్యాలి కదా, అందుకని ఈయనకి ఇస్తారు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొట్లాటలే జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ముందర చూసుకుని ఇక్కడ వీళ్ళని వ్యతిరేకించుంటే అప్పుడు ఢిల్లీ వెళ్ళినట్టయితే అప్పుడు వీళ్ళకి అవకాశం ఉండేది కాదు. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా ఢిల్లీలో ఎందుకు మాట్లాడుతున్నారని. సో ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్తే అప్పుడు వీళ్ళు నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఉండేది కాదు. వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా ఉండేది కదా ఆయనకి. నా అభిప్రాయం అది. నిఖిలేష్ యాదవ్ గారు కూడా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమన్వయం పాటించాలని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నిఖిలేష్ యాదవ్ గారు ప్రభుత్వంలో, వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీలో గారు అందరికీ తెలిసిన విషయమే కదా, మనం కొత్తగా చెప్పాల్సిందే ఉంది దాని గురించి. ఇప్పుడు ఆయన అధికారం లేదు కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం క్యూరీ అయిందే యూపీలో. ఎంతమందిని హిందువుల్ని, ఎంతమంది ముస్లిమ్స్ని చావగొట్టారో, వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, చంపేశారు. అది అంటే నిఖిలేష్ యాదవ్ గారు అంటున్నారు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దాడు మాట వాస్తవంగానే అవి రాజకీయమైనవా లేకపోతే వ్యక్తిగతమైనవి అనేది తెలుసుకోవాలి. కానీ ప్రభుత్వం ఉన్న తర్వాత అటువంటి దాడులకి సహకరించకుండా అటువంటి దాడులని అరికట్టే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండటం అనేది మంచిది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఉన్నదే అందుకు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. జరుగుతున్నాయి, కానీ ఏ రకమైన దాడులు ఎవరెవరి మీద చేస్తున్నాయో తెలియదు. దాడులు అయితే జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు కూడా 4 రాజకీయ హత్యలు ఉన్నారు, కానీ ఈయన 35 రాజకీయ హత్యలు ఉంటున్నారు. హత్యలు జరిగిన మాట వాస్తవం, అది వ్యక్తిగతమా ఇదే అనేది. అది దానికి పోలీసు వాళ్ళు సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రాబోయే కాలంలో కూడా పోలీసుల యొక్క వ్యవస్థ బాగా పనితీరు బాగుందని అందరూ చెప్పుకునే అవకాశం ఉంది, మనందరం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదిగా లేదని కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీ, ఆ శాఖ యొక్క ఇండివిజువాలిటీ ఆ శాఖ నిర్వహించుకోవాలి. ఒత్తిడికి లాగకుండా ఉంటే చాలా వరకు ప్రజలు బాగుపడతారు, నా ఉద్దేశం అది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అంటున్నారు నాపైన ఏదన్నా కక్ష ఉంటే నన్ను టార్గెట్ చేయండి, ప్రజలను, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు, చంపేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంట? ఎలా చూస్తుంటే చూద్దాం అండి, భవిష్యత్తు ఎట్లా ఉండదో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే స్టాండ్ బట్టి ఇప్పటికే మరి ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ గురించి విచారణ దాని ప్రకారం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కానీ ఇకమైనా ప్రజలు బాగుండాలంటే అటువంటి దాడులు జరగకుండా ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సేఫ్. ఆయన ప్రజాస్వామ్యపరంగా, ఆయన ప్రజాసంబద్ధంగా ఆయన కూడా పోరాడే వీలు ఉంటుంది. లేకపోతే ఏమంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు లోకేష్ ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజకీయమే అమల్లోకి వస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మనకు తెలియదు కదండి, ఆయన అన్నారు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు. మనకు తెలిసినంతవరకు అది మనకు తెలియదు కదా విషయం అది. కానీ ఈ అవాంఛనీయం ఏది ఇలా ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచే దాడులు జరగడం అనేది అవాంఛనీయం. సామాన్య ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది, అది ప్రాబ్లం. అది లేకుండా ఉండాలంటే సరైన పాలన ఇచ్చారనుకోండి, రాజధాని అభివృద్ధి అనుకోండి, అంతా మంచిదే. అది లేకుండా ఏదేదో చేసాము,
మేము ఎట్టనే ఉంటామంటే ఈ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది, అంతే కదా. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది అంటున్నారు, అలానే జరుగుతుందంటారా? నా దృష్టిలో కొంతవరకు ఇలా దాడులు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టుగానే అనుకోవాలి. కారణం అది, ఎందుకంటే ఇంతకుముందు జరిగిందని వీళ్ళు చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాము, మీరు చేశారు కాబట్టి మళ్ళీ మేము వచ్చేస్తాం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బందికరమైన విషయం. అది అవాంఛనీయమైన పరిణామం, అలా ఉండకూడదు. ఎందుకంటే అందరూ బతకాలి, ఇది సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేటు, ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి అందరూ చక్కగా బతకాలి, అందరికీ సంక్షేమం అందేటట్టుగా చూడాలి. మరి ఏం చేస్తారనేది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి చేస్తుందా, లేదా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్ ప్రభుత్వం చేసిన పథకాలని అమలు చేస్తారనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. అంటే పాలిటిక్స్ నిన్న జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు కదా, అదేముందండి, ఉనికి కోసం అంతే ఏం లేదు, ఉనికి కోసం అంతే ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా 2 months కూడా అవ్వలేదు కదా, 6 months వెయిట్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడే ఎందుకు అంత అవసరం ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ఇందుకోసం మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం అంటున్నారు కదా. రాజకీయాలు ఏవో మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకునేది ఉందిలే. కానీ వ్యక్తిగత దాడులు జరుగుతూ ఉంటాయి, రాజకీయ దాడులు జరుగుతూ ఉంటాయి. సహజం. అదేంటంటే అదేదో పైనుంచి చెప్పించే ఊళ్ళో గొడవలు జరుగుతుంది. దానికి ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలు పార్టీలు పులుముకుంటారు. సహజంగా పల్లెటూరులో జరిగేది అదే. కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన ఏ గవర్నమెంట్ దాడులు జరుగుతూనే ఉంటాయి. ప్రతిపక్షాలు ఉంటారు కదా, జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, అంతేం లేదు. నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తుంటే 8 పార్టీలు కూడా, జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డికి. అవన్నీ సహజం అండి. మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళే కదా, ఎవరు అధికారంలో వాళ్ళు కాదుగా. సహజం, ఏదో ఒకటి ఉనికి కోసం చేస్తూ ఉంటారు. ఇద్దరు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా అంతే ఉంటుంది, సహజం ఏముండదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను అనుకోవడం వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే తను కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చాడు కదా. ఎన్డీఏతో పొత్తు పెట్టుకుందామంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, అవకాశం లేదు. ఇండియా కూడా ఉందంటే అతను ఇప్పుడు కాంగ్రెస్ని బయటకు వచ్చిన అతనే కదా, అంటే మ్యాక్సిమం అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే షర్మిల ఉంది కదా ఆల్రెడీ, షర్మిలకి జగన్కి పడతలేదు, అవకాశం లేదు కదా. అదే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో కలిసి వైసీపీ కలవబోతుందంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రచారాలను ఎంతవరకు నమ్మొచ్చు అండి? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిందండి, ఇంక ఇప్పుడు ఇట్లాంటి ఏమి ఉండవు, ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 15 సీట్లు ఉన్నాయి టీడీపీకి, జనసేనలో 17 సీట్లు, 16 కదా, 16 2 18 సీట్లే ఉన్నాయి కదా. వీళ్ళకి అవసరం లేదు. ఇంకా మద్దతు ఇచ్చినా ఇప్పుడు ఉపయోగం ఉంది, ఇస్తారు. జగన్ ఎందుకు వద్దంటే ముందే అంటాడు, చేయకూడతాడు, దానికి ఉపయోగం ఉండదు పెద్దగా. అంటే జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? రాజకీయాలు సహజం అండి, తీసుకుంటారు ప్రతి ఒక్కరు యూటర్న్. జగన్మోహన్ రెడ్డే కాదు, ప్రతి ఒక్కరు యూటర్న్ తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు. సహజమే అది, యూటర్న్ తీసుకోవడం. పరిస్థితుల ప్రభావం బట్టి అందరూ తీసుకుంటారు యూటర్న్. అలాగే జగన్మోహన్ రెడ్డికి నిఖిలేష్ యాదవ్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం? ఏముండదండి ఉపయోగం. ఎక్కడ ఉత్తరప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్, దానికి ఉపయోగం ఏమి ఉండదు. మద్దతు ఇచ్చిన వాళ్ళు పెద్ద బెనిఫిట్ ఏమి రాదు. అఖిలేష్ యాదవ్ వచ్చి మద్దతు ఇచ్చిన వల్ల ఇప్పుడు ఎలక్షన్లో ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. చెప్పే కదా, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇద్దరు ప్రతిపక్షాలు ఉన్నారు కదా, ఏదో చేస్తూ ఉంటారు అన్నమాట. కాకపోతే జగన్మోహన్ ఒక 6 months ఏదైనా చేస్తే బాగుంటుంది పాలసీస్ మీద. నిఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమన్వయం పాటించాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు నిఖిలేష్ యాదవ్. అది జరుగుతూ ఉండేది నిజం, అది మాత్రం వాస్తవమే. ప్రజాస్వామ్యం అన్నాక ఉండాలన్నమాట, దాడులు అలానే ఉండకూడదు. ఏదన్నా ఉంటే చట్టపరంగా ఉండాలి తప్పితే. మొన్న ఒకటి జరిగింది ఇష్యూ, ఎవరు నరికేశారు కదా జిలాని అనే వ్యక్తి, అది వాళ్ళ వ్యక్తిగత దాడి. వీళ్ళు ఏంటంటే ఉనికి కోసం పార్టీకి పులిమారు, అంతే, ఏం లేదు. అంటే నిఖిలేష్ యాదవ్ గారు ఏమంటున్నారంటే దాడులు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యంలో హత్యలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నిఖిలేష్ యాదవ్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. 100% కరెక్ట్ అయితే కాదు దాడులు చేయడం అనేది. ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగత కారణాల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ ఏంటంటే వీళ్ళు పార్టీకి పులుగుతున్నారు, అది వాస్తవం అన్నమాట. రెండు సరే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా మీద ఏదన్నా కక్ష ఉంటే నా పైన టార్గెట్ చేయండి, మా ప్రజల మీద, మా కార్యకర్తల మీద టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కూడా మాట్లాడుతుంది. అది ఫన్నీ అండి, కోడికత్తి డ్రామా, అదేం లేదు. ఓకేనా?